హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారందరూ? ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపేర్ అవ్వండి, యూపీఎస్సీకి చదవండి, ఎన్డీఏ, నెట్, జీఆర్ఎఫ్ ఏదైనా సరే. అసలు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే బ్రహ్మాస్త్రం ఏంటి చెప్పండి? సిలబస్ బుక్కా? కాదు. కోచింగ్ సెంటరా? అస్సలు కాదు. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట. మీ ప్రిపరేషన్కి 100% ఉపయోగపడే మెటీరియల్ మన స్కై అకాడమీ తెలుగు టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ అప్లోడ్ చేసుంచాను. ఫ్రీ కలర్ఫుల్ హ్యాండ్ రిటెన్ పీడిఎఫ్లో మైండ్ మ్యాప్స్, ప్రాక్టీస్ మెటీరియల్ అన్నీ అక్కడుంటాయి. సార్ నోట్స్ ఎక్కడా? పీడిఎఫ్ దొరకట్లే బాధ్యత. సరే అండి, ఇక క్లాస్లోకి వెళ్దాం. అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, పీవైక్యూస్. నేను గ్యారంటీ ఇస్తున్నా, రాసి పెట్టుకోండి. పీవైక్యూస్ లేకుండా, వాటిని అనలైజ్ చెయ్యకుండా మీరు ఎగ్జామ్ క్లియర్ చేయలేరు. ఏదో గాల్లో చెప్పట్లేదో. కానీ ఇక్కడ చిక్కుంది. అందరూ పీవైక్యూస్ చేయాలి అని అంటారు గాని అసలు ఎలా చదవాలి అన్నది ఎవ్వరికీ తెలీదు. మార్కెట్లో ప్రీవియస్ పేపర్స్ బుక్ కొంటారు, ఏదో నామకే వస్తే తిరగేస్తారు, పక్కన పడేస్తారు. అది కాదు పద్ధతి. ఈరోజు నేను మీకు ఒక 5 స్టెప్ స్ట్రాటజీ చెప్తాను. ఇది నేను సొంతంగా వాడిన పద్ధతి. వందలాది మంది టాపర్స్ ఫాలో అయ్యని పద్ధతి. ఈ 5 స్టెప్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీ ప్రిపరేషన్ లెవెల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. క్లియర్గా ఉందా? టెన్షన్ పడకండి. ఒక్కో స్టెప్ని మనం పోస్ట్ మార్టం చేద్దాం. ఒక్క నిమిషం. మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపు పొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. అసలు పీవైక్యూస్ ఎందుకు ఇంపార్టెంట్ సార్? సిలబస్ ఉంది కదా అని మీరు అడగొచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి. మీరొక కొత్త ఊరు వెళ్లారు. అక్కడొక షాప్కి వెళ్ళాలి. మీకు ఆ షాప్ అడ్రస్ తెలుసు. కానీ ఆ షాప్ లోపల ఏం దొరుకుతాయి, ఏ క్వాలిటీ సరుకు దొరుకుతుంది అనేది మీకు తెలీదు. ఇక్కడ సిలబస్ అనేది ఆ షాప్ అడ్రస్ లాంటిది. కేవలం అడ్రస్ తెలిస్తే సరిపోదు కదా, ఆ షాప్ లోపల ఏముంది అని చెప్పేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎగ్జామినర్ మైండ్లో ఏముంది, వాడు ఏ టాపిక్ని టార్గెట్ చేస్తున్నాడు, క్వశ్చన్ ఫ్యాక్చువల్గా అడుగుతున్నాడా లేక అనలిటికల్గా అడుగుతున్నాడా, ఇవన్నీ మీకు పీవైక్యూస్ చూస్తేనే తెలుస్తుంది. ఏదో గుడ్డిగా పుస్తకాలు ముందు వేసుకుని చదివితే జాబ్ రాదు నాన్న. స్మార్ట్ వర్క్ చేయాలి. సరే, ఇప్పుడు ఆ 5 స్టెప్స్ ఏంటో చూద్దాం. నోట్స్ రాసుకోండి. స్టెప్ 1, సెలెక్ట్ స్టాండర్డ్ సోర్స్, అంటే సరైన పుస్తకాన్ని ఎంచుకోవడం. మొదటి స్టెప్, అసలు మీరు పీవైక్యూస్ చదవడానికి ఏ సోర్స్ వాడుతున్నారు? చాలామంది చేసే తప్పేంటంటే, ఇంటర్నెట్లో ఏదో పీడిఎఫ్ దొరికితే దాన్ని ప్రింట్ తీసుకుంటారు, లేక జిరాక్స్ షాప్కి వెళ్ళి ఏదో ఒక ర్యాండమ్ మెటీరియల్ తెచ్చుకుంటారు. దయచేసి ఆ పని చేయకండి. మార్కెట్లోకి వెళ్ళి ఒక స్టాండర్డ్ బుక్ కొనండి. ఎందుకు చెప్తున్నానంటే, 1, ఆథెంటిసిటీ. చాలా లోకల్ బుక్స్లో, ఆన్లైన్ పీడిఎఫ్ల్లో ఆన్సర్లు తప్పులుంటాయి. మీరు ఆ తప్పు ఆన్సర్ని బట్టి ఎగ్జామ్లో అదే పెడితే మీ మార్కు గోవిందాయి. అందుకే ఏ పబ్లికేషన్ అయితే స్టాండర్డ్గా ఉంటుందో, ఎక్కడైతే ఎర్రర్స్ తక్కువ ఉంటాయో ఆ బుక్ మాత్రమే కొనాలి. 2, విజువల్ మెమరీ. ఇంకో విషయం, బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్లో చదవకండి. మన బ్రెయిన్కి కలర్స్ అంటే ఇష్టం. సైకాలజీ ప్రకారం కలర్ఫుల్గా ఉన్నవి, నీట్గా అరేంజ్ చేసినవి మనకి ఎక్కువ కాలం గుర్తుంటాయి. కొంతమంది ఉంటారు, కోచింగ్ సెంటర్లకి లక్షల ఫీజులు కడతారు, హాస్టల్ ఫీజులు కడతారు. కానీ ఒక మంచి బుక్ కొనడానికి 500, 800 అవుతుందంటే వెనకాడతారు. ఇది పిసినారితనం అండి. మీ కెరియర్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. డోంట్ బీ చీప్ విత్ యువర్ బుక్స్. కనీసం 10 సార్లు రివిజన్ చేసే బుక్ అవి. దాని క్వాలిటీ ఉండాలి కదా. సో మంచి బుక్ కొనండి. ఇది ఫస్ట్ రూల్. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి. కానీ మిమ్మల్ని రోజు ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా, రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే, మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా,
భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. సరే, బుక్కు కొన్నారు, ఇంటికి తెచ్చారు. నెక్స్ట్ ఏం చేస్తారు? సాధారణంగా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే బుక్కు తెస్తారు, దాన్ని చూసి మురిసిపోతారు, ఫ్రెండ్స్కి చూపిస్తారు, ఆ బుక్తో సెల్ఫీలు దిగుతారు, స్టేటస్లో పెడతారు, స్టార్టెడ్ ప్రిపరేషన్ అని. బాబూ, ఆపేయండి డ్రామాలు. బుక్కుతో సెల్ఫీలు దిగితే నాలెడ్జ్ రాదు. మీరు చెయ్యాల్సిందేంటంటే ఆ పీవైక్యూ బుక్ని ఒక మాక్ టెస్ట్ లాగా ట్రీట్ చేయాలి. ఉదాహరణకి మీరు 2023 CGL Tier 1 పేపర్ తీసుకున్నారనుకోండి. ఏదో మంచం మీద పడుకుని కాళ్ళు ఊపుకుంటూ చదవకూడదు. టేబుల్ మీద కూర్చోవాలి, టైం సెట్ చేసుకోవాలి. ఎగ్జామ్ హాల్లో ఎలా అయితే గంట లేదా 2 గంటలు కూర్చుంటారో అలాగే కూర్చోవాలి. పెన్సిల్ తీసుకోవాలి, OMR షీట్ గాని వైట్ పేపర్ గాని పక్కన పెట్టుకొని ఆన్సర్ స్టిక్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది? నంబర్ 1, మీకు ఎగ్జామ్ ఫీల్ వస్తుంది. నంబర్ 2, మీకు మీ స్థాయి ఏంటో తెలుస్తుంది. అరే, మొన్న టాపర్ టీనా డాబీకి ఇన్ని మార్కులు వచ్చాయి కదా, నాకెన్నొస్తున్నాయి అని ఒక కంపారిజన్ దొరుకుతుంది. నంబర్ 3, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. లేదా అమ్మో నేనింకా చదవాలి అనే భయం పుడుతుంది. ఆ భయం అవసరం. సో స్టెప్ 2 ఏంటి? ట్రీట్ పీవైక్యూస్ లైక్ ఏ మాక్ టెస్ట్. క్లియర్గా ఉందా? ఇప్పుడు మీరు టెస్ట్ రాశారు, కరెక్షన్ చేసుకున్నారు. కొన్ని తప్పులు పోయాయి, కొన్ని కరెక్ట్ అయ్యాయి. ఇక్కడే అసలైన గేమ్ మొదలవుతుంది, అనాలిసిస్ అండ్ రివిజన్. మీరు రాసిన పేపర్లో ఒక 30 నుండి 40% ప్రశ్నలు చాలా ఈజీగా ఉంటాయి. అంటే బేసిక్ నాలెడ్జ్తో పెట్టేయచ్చు. భారతదేశ రాజధాని ఏది లాంటివన్నమాట. వీటిని మీరు మళ్ళీ మళ్ళీ చదవాల్సిన అవసరం ఉందా? లేదు, టైం వేస్ట్. వాటిని వదిలేయండి. మిగిలిన 60% ప్రశ్నలున్నాయి చూసారా, అవే మీ శత్రువులు. అవే మీకు ఎగ్జామ్లో చుక్కలు చూపించేవి. వీటిని ఎలా డీల్ చేయాలి? ప్రతి కష్టమైన ప్రశ్నలోనూ ఒక కీవర్డ్ ఉంటుంది. ఉదాహరణకి పాలిటీలో ఒక క్వశ్చన్ వచ్చింది. ఆర్టికల్ 110 మనీ బిల్ గురించి అడిగాడు. మీరు తప్పు పెట్టారు, లేదా మీకసలు తెలియదు. అప్పుడేం చెయ్యాలి? ఆ క్వశ్చన్ దగ్గర ఒక బ్రాకెట్ పెట్టండి, లేదా హైలైటర్తో మార్క్ చేయండి. ఆ మనీ బిల్ అనే కీవర్డ్ని రౌండ్ చేయండి. రివిజన్ చేసేటప్పుడు మీరు మొత్తం పేపర్ చదవకూడదు. కేవలం మీరు బ్రాకెట్ పెట్టిన ఆ 60% క్వశ్చన్సే చదవాలి. అర్థమవుతుందా? దీనివల్ల మీ టైం సేవ్ అవుతుంది, మీ వీక్ ఏరియాస్ మీద ఫోకస్ పెరుగుతుంది. నేనెప్పుడూ ఇదే చేసేవాణ్ణి. నాకు వచ్చినవి చదివి అబ్బా నాకన్నీ వచ్చు అని సంబరపడితే లాభం లేదు. రానివి నేర్చుకుంటేనే జాబ్ వస్తుంది. స్టెప్ 4, డయాగ్నోసిస్ అంటే రోగ నిర్ధారణ. ఎక్కడ నుండి వస్తున్నాయి? డాక్టర్ దగ్గరికి వెళితే మందులిచ్చే ముందు టెస్టులు చేస్తారు గదా, డయాగ్నోసిస్ చేస్తారు. మీరు కూడా అదే చెయ్యాలి. మీరు టిక్ చేసిన, మార్క్ చేసిన క్వశ్చన్స్ని ఒక్కసారి గమనించండి. అసలు ఎగ్జామినర్ ఎక్కడి నుండి అడుగుతున్నాడు? హిస్టరీలో మోడర్న్ ఇండియా నుండి ఎక్కువ వస్తున్నాయా, ఏన్షియంట్ ఉండా? కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్ అడుగుతున్నాడా, అవార్డ్స్ అడుగుతున్నాడా? క్వశ్చన్ ఫ్యాక్ట్ బేస్డ్గా ఉందా, లేక కాన్సెప్ట్ బేస్డ్గా ఉందా? ఇంకో సీక్రెట్ చెప్తా వినండి. ముఖ్యంగా యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, CGL లాంటి ఎగ్జామ్స్లో ఈ సంవత్సరం క్వశ్చన్ పేపర్లోని ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ ఆప్షన్సే వచ్చే సంవత్సరం క్వశ్చన్గా మారతాయి. ఉదాహరణకి ఈసారి కృష్ణా నది గురించి క్వశ్చన్ అడిగాడు. ఆప్షన్స్లో గోదావరి, కావేరి, తుంగభద్ర ఇచ్చాడు. నెక్స్ట్ ఇయర్ వాడు ఖచ్చితంగా గోదావరి లేదా కావేరి మీద క్వశ్చన్ అడుగుతాడు. సో మీరు చదివేటప్పుడు కేవలం రైట్ ఆన్సర్ మాత్రమే చూడకూడదు. మిగిలిన 3 తప్పు ఆప్షన్స్ని కూడా ఎనలైజ్ చేయాలి. వాటి గురించి గూగుల్ చేయాలి. దాన్నే డయాగ్నోసిస్ అంటారు. ఇది చేస్తే మీరు ఎగ్జామినర్ కంటే ఒక అడుగు ముందుంటారు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. స్టెప్ 5, రివర్స్ ఇంజనీరింగ్ అంటే వెనక్కి వెళ్ళడం. ఇది లాస్ట్ బట్ మోస్ట్ పవర్ఫుల్ స్టెప్, రివర్స్ ఇంజనీరింగ్. దీని అర్థం ఏంటంటే పీవైక్యూ నుండి స్టాండర్డ్ బుక్కి వెళ్ళడం. సాధారణంగా మనం ఏం చేస్తాం? ఫస్ట్ లక్ష్మీకాంత్ బుక్ మొత్తం చదివేసి అప్పుడు బిట్స్ చేస్తాం. అది ఓకే. కానీ ఈ పద్ధతిలో ఏం చేయాలంటే, మీరు పీవైక్యూ పేపర్ చేస్తున్నారు. అందులో మీకు సైమన్ కమిషన్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది, మీరు ఆన్సర్ చేయలేకపోయారు.
వెంటనే ఏం చేయాలంటే మీ హిస్టరీ స్టాండర్డ్ బుక్ అంటే స్పెక్ట్రమో బిపిన్ చంద్రనో ఓపెన్ చేసి సైమన్ కమిషన్ అనే టాపిక్ మొత్తం చదివేయాలి. కేవలం ఆ బిట్ ఆన్సర్ చూసి వదిలేయడం కాదు, ఆ టాపిక్ని మూలాలతో సహా చదివేయాలి. ఎందుకంటే వాడు సైమన్ కమిషన్ని టచ్ చేశాడు అంటే అది వాడికి ఇంపార్టెంట్ టాపిక్. ఈసారి ఇయర్ అడిగాడు, నెక్స్ట్ టైం అందులో మెంబర్స్ పేర్లు అడుగుతాడు, ఆ నెక్స్ట్ టైం నిరసనలు ఎక్కడ జరిగాయో అడుగుతాడు. సో పీవైక్యూ అనేది మీకు ఒక టార్చ్ లైట్ లాంటిది. అది ఏ టాపిక్ మీద ఫోకస్ చేయాలో చూపిస్తుంది. మీరు ఆ టార్చ్ లైట్ వేసిన దారిలో వెళ్ళి బుక్ చదవాలి. దీన్నే రివర్స్ ఇంజనీరింగ్ అంటారు. దీనివల్ల మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది. అనవసరమైన టాపిక్స్ చదవకుండా టైం సేవ్ అవుతుంది. సో మిత్రులారా, ఇది నా 5 స్టెప్ స్ట్రాటజీ. 1. స్టాండర్డ్ బుక్ కొనండి. 2. మాక్ టెస్ట్లా రాయండి. 3. 60-40 రూల్తో రివిజన్ చేయండి. 4. డయాగ్నోసిస్ చేయండి, అంటే ఆప్షన్స్ని కూడా వదలొద్దు. 5. రివర్స్ ఇంజనీరింగ్ అంటే క్వశ్చన్ నుండి బుక్కి వెళ్ళండి. మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి. ఈ 5 సూత్రాలు పాటిస్తే సక్సెస్ మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్లో వచ్చే చెత్తనంతా నమ్మకండి. ఈ మెటీరియల్ చదివితే చాలు, ఆ వీడియో చూస్తే చాలు అని మోసపోకండి. సిలబస్ ప్లస్ పీవైక్యూస్ ప్లస్ స్టాండర్డ్ బుక్స్ ప్లస్ రివిజన్, ఈ 4 స్తంభాలు. వీటి మీద నిలబడిన వాడే గెలుస్తాడు. మిగతా వాళ్ళు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు, ఫ్యాన్ క్లబ్స్లో జాయిన్ అవుతారు, వాట్సాప్లో టైం వేస్ట్ చేస్తారు. మీరు ఏ కేటగిరీలో ఉండాలనుకుంటున్నారు? వినరా, లూజరా? చాయిస్ మీదే. మీకు నిజంగా సీరియస్నెస్ ఉంటే నేను చెప్పినట్టు కనీసం 10 సార్లు ప్రీవియస్ పేపర్స్ని రివైజ్ చేయండి. యూపీఎస్సీ అయితే అది రాంబాణం, ఎస్ఎస్సీ అయితే అది సంజీవని. ఇంకో విషయం, నేను ఎప్పుడూ పుస్తకాల పేర్లు పెద్దగా ప్రమోట్ చేయను. ఎందుకంటే నాకు స్పాన్సర్షిప్స్ లేవు, నాకు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు. నాకు నచ్చితేనే చెప్తాను. ఈ మధ్య చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఏమండి బాబు, వీడియో చేయడానికి ఎంత కష్టపడతామో మీకు తెలుసా? ఒక 2 సెకండ్లు టైం కేటాయించి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, నాకు కొంచెం బూస్ట్ వస్తుంది కదా. అలాగే ఈ వీడియోని కనీసం ఒక 20 మంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జ్ఞానం పంచితే పెరుగుతుంది, లక్ వస్తుంది. ఎవరికి తెలుసు, మీరు షేర్ చేయడం వల్ల మీ ఫ్రెండ్కి జాబ్ వస్తే ఆ పుణ్యం మీకు దక్కుతుంది. మీరిప్పుడు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు? మీ ప్లాన్ ఏంటి? 1 ఇయర్ ప్లానా, 2 ఇయర్స్ ప్లానా? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి, మొహమాటమొద్దు. కామెంట్స్లో మాట్లాడుకుందాం. పర్సనల్గా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. గట్టిగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేయకండి. ఈ స్ట్రాటజీని ఈ రోజు నుండే ఇంప్లిమెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్. జై హింద్.